ఆలీ ఇమ్రాన్. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఆయత్ నంబర్ 96. ఇన్న అవ్వల బైతిన్ వదిఅ లిన్నాసి లల్లజీ బిబక్కత ముబారకం వహుదల్ లిల్ ఆలమీన్. ఆయత్ నంబర్ 96. నిశ్చయముగా మానవుల కొరకు ప్రప్రథమంగా ఖరారు చేయబడిన దైవగృహం మక్కాలో ఉన్నదే. అది శుభప్రదమైనది, సమస్త లోకవాసులకు మార్గదర్శకము కూడాను. యూదుల రెండో ఆక్షేపణకు జవాబిది. బైతుల్ మక్దీస్ అన్నిటికన్నా మొదటి ఆరాధనా కేంద్రం అయి ఉండగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన ముఖాన్ని కాబాగృహం వైపుకు ఎందుకు తిప్పుకున్నారు అని వారు ప్రశ్నించేవారు. దీనికి సమాధానంగా మీరు చెప్పే ఈ మాట కూడా నిజమైంది కాదని, దైవారాధన కోసం నిర్మించబడిన మొట్టమొదటి దైవగృహం మక్కా నగరంలో ఉన్న కాబా గృహమేనని చెప్పబడింది. ఆయత్ నంబర్ 97. ఫీహి ఆయాతున్ బయ్యినాతున్ మకాము ఇబ్రాహీం వమన్ దఖలహు కాన ఆమినా వలిల్లాహి అలన్ నాసి హిజ్జుల్ బైతి ولله على الناس حج البيت من استطاع إليه سبيلا ومن كفر فإن الله غني عن العالمين. ఆయత్ నంబర్ 97. అందులో స్పష్టమైన సూచనలు ఉన్నాయి. మొకామే ఇబ్రాహీం అలైహిస్సలాం నిలబడిన స్థలం ఉన్నది. అందులోకి ప్రవేశించిన వాడు రక్షణ పొందుతాడు. అక్కడికి వెళ్లే స్తోమత గలవారికి ఆ గృహయాత్ర హజ్ చేయడాన్ని అల్లా విధిగా చేశాడు. మరెవరైనా ఈ ఆజ్ఞ శిరసావహించడానికి నిరాకరిస్తే అల్లాహకు సమస్త లోకవాసుల అవసరాలు ఎంతమాత్రమూ లేదు. ఈ ప్రదేశంలో హత్యాకాండ సాగించడము, రక్తపాతం సృష్టించడము, జంతువులను వేటాడడము, ఆఖరికి చెట్లను నరకడం కూడా నిషిద్ధమే. సహీహైన్. వెళ్లే స్తోమత ఉంటే, అంటే ప్రయాణ ఖర్చులు వస్తు సామగ్రికి సమకూర్చుకోగలిగితే అని అర్థం. దీంతోపాటు అజయాత్రకై పరిస్థితులు సానుకూలంగా ఉండాలి. వెళ్లే రూటులో శాంతియుత పరిస్థితులు నెలకొని ఉండాలి. ధన మాన ప్రాణాలకు ఎలాంటి ప్రమాదము పొంచి ఉండకూడదు. అలాగే యాత్రికుడు అంత దూరం ప్రయాణం చేయగలిగేందుకు ఆరోగ్యవంతంగా ఉండాలి. స్త్రీలు యాత్రకు బయలుదేరితే వారి వెంట మహ్రం బంధువులు ఉండాలి. ఫతహుల్ ఖదీర్. స్తోమత ఉన్న ప్రతి ఒక్కరూ హజ్ చేయడం విధి అని ఈ ఆయతు సూచిస్తుంది. కాగా జీవితంలో కేవలం ఒక్కసారి హజ్ చేయడం మాత్రమే విధి, ఫర్జ్ అని హదీసుల ద్వారా తేటతెల్లమవుతుంది. తఫ్సీర్ ఇబ్నే కసీర్. శక్తి స్తోమతలు ఉండి కూడా హజ్ చేయడానికి నిరాకరిస్తే అది కుఫ్ర్, అంటే తిరస్కార వైఖరి అవుతుందని ఖురాన్ ప్రకటించింది. హదీసుల్లో కూడా ఇలాంటి వారు తీవ్రంగా హెచ్చరించబడ్డారు. కనుక హజ్ చేయడం విధి అన్న విషయంలో ఇక ఎలాంటి సందేహమూ మిగిలుండదు. తఫ్సీర్ ఇబ్నే కసీర్. ఆయత్ నంబర్ 98. قل يا أهل الكتاب لم تكفرون بآيات الله والله شهيد على ما تعملون. ఆయత్ నంబరు 98. ఓ గ్రంథవహులారా, మీరు అల్లా ఆయుతుల అంటే వాక్యాలను ఎందుకు తిరస్కరిస్తున్నారు? మీరు చేసే కర్మలకు అల్లా సాక్షిగా ఉన్నాడు అని ఓ ప్రవక్త వారికి చెప్పు. ఆయత్ నంబర్ 99. قل يا أهل الكتاب لم تصدون عن سبيل الله من آمن تبغونها عوجا وأنتم شهداء وما الله بغافل عما تعملون. ఆయత్ నంబర్ 99. గ్రంథవహులారా, అల్లా మార్గము నుంచి మీరు విశ్వసించిన వారిని ఎందుకు అడ్డుకుంటున్నారు? ఇదే సన్మార్గం అన్నదానికి మీరు సాక్షులై ఉండి కూడా అందులో లోపాలు వెతికే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? అల్లాహ్ మీ చేష్టల పట్ల పరధ్యానానికి లోనే లేడు.
అని ఓ ప్రవక్త వారికి చెప్పు. అంటే ఇస్లాం దైవధర్మం అని, రుజుమార్గము అని మీకు తెలుసు. ఈ ధర్మాన్ని మానవులకు అందజేస్తున్న సందేశహరుడు సత్యసంధుడిని కూడా మీకు తెలుసు. మీ ప్రవక్తలపై అవతరించిన, మీరు నిత్యం పారాయణం చేస్తూ ఉండే మీ గ్రంథాలలో కూడా ఈ సంగతి నమోదై ఉంది. అయినా మీరు వక్ర మనస్కులై దారిలో పెడదారి తీస్తారే. ayat number 100. يا أيها الذين آمنوا إن تطيعوا فريقا من الذين أوتوا الكتاب يردونكم بعد إيمانكم كافرين. ఆయత నెంబర్ 100. విశ్వసించిన ఓ ప్రజలారా, మీరు గ్రంథబహులలోని ఏదైనా వర్గం వారి మాటను విన్నారంటే వారు మిమ్మల్ని మీ విశ్వాస స్థితి నుంచి అవిశ్వాసులుగా మార్చుతారు. యూదుల కుటిల పన్నాగాలను, మోసపూరిత చేష్టలను, ముస్లింలను పెడత్రోవ పట్టించడానికి వారు చేసే నీచమైన పనులను ఖండించిన తర్వాత ముస్లింలను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. మీరు కూడా వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి సుమా. అనుదినం మీరు దైవవాక్యాలు చదివి వినిపిస్తున్నప్పటికీ, దైవ సందేశహరుడు సైతం మీ మధ్య ఉన్నప్పటికీ మీరు యూదుల ఎత్తులకు చిత్తై పోవచ్చు సుమా, జాగ్రత్త. దీనికి పూర్వం రంగం ఇది. అన్సార్ వర్గానికి చెందిన 2 తెగల ఔస్ మరియు ఖజ్రజ్లు ఈ సమావేశంలో కూర్చుని పరస్పరం చర్చించుకుంటున్నారు. అప్పుడే సాస్ బిన్ ఖైస్ అనే యూదుడు అటువైపు నుంచి సాగిపోయాడు. ఔస్ ఖజ్రజ్ తెగల వారి మధ్య గల సఖ్యతను, ప్రేమానురాగాలను చూసి ఓర్చుకోలేకపోయాడు. ఎందుకంటే ఈ 2 తెగల మధ్య ఒకప్పుడు బద్ధవైరం ఉండేది. ఇస్లాం పుణ్యమాని ఈ 2 తెగలు పాలు తేనీయల్లా కలిసిపోయాయి. అయితే హిజ్రత్కు కొద్ది కాలం క్రితమే ఆ 2 తెగల మధ్య జరిగిన బుఆస్ యుద్ధంని గుర్తు చేసి అజ్ఞానకాలపు ప్రతీకార భావాలను రెచ్చగొల్పే బాధ్యతను యూదులు ఒక యువకుడికి అప్పగించారు. ఒకరికి ఇంకొకరు రెచ్చగొడుతూ పాడిన పద్యాలను కూడా చదివి వినిపించమని వారు అతనికి తాకీదు చేశారు. ఆ వ్యక్తి అక్షరాలా చెప్పినట్లే చేశాడు. దాంతో అక్కడ వాతావరణం మారిపోయింది. ఇరు తెగల మధ్య పాత కక్షలు బొసుకొట్టాయి. ఉండొకరిని దూషించుకున్నారు. కడకు కత్తులు దూసుకోవడానికి కూడా సిద్ధమయ్యారు. ఇంకాస్త ఉంటే యుద్ధం మొదలయ్యేదే. అంతలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చి వారికి నచ్చజెప్పడంతో వాళ్ళు శాంతించారు. అప్పుడు ఈ ఆయతు మరియు దీనికి తరువాత రాబోయే ఆయతులు అవతరించాయి. తఫ్సీర్ ఇబ్నే కసీర్, ఫతహుల్ ఖదీర్.